రోడ్ నెంబర్ 3 కానీ డైరెక్ట్ అప్రోచ్ అడిషనల్ ఆయన కరీంనగర్లో సిఐ, ఇంకో ఆయన ఏదో లీడర్ అంటారు. లీడర్ 48 ఫీట్ రోడ్ ముందర, ఇది 30 ఫీట్ రోడ్ ముందర, 40 ఫీట్ రోడ్. ఇది కంప్లీట్గా రోడ్ అని చెప్పేసి కూడా మనకు కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్ ఇచ్చారు. రోడ్ కూడా మార్క్ చేసి కోఆర్డినేట్స్తో పాటు ఇచ్చిండు మనకు, విత్ కోఆర్డినేట్స్తో పాటు కూడా లాంగిట్యూడ్, లటిట్యూడ్, ఎవ్రీథింగ్ క్లియర్ డాక్యుమెంట్స్. మేడ్చల్ గారి కలెక్టర్ మనకు ప్రొసీడింగ్ ఇచ్చిండు రోడ్ అని చెప్పి. రోడ్ని వాళ్ళు కబ్జా పెట్టినారు. మండల సర్వేయర్ కూడా రీసెంట్గా సర్వే చేసి రోడ్ కిందనే అది చేసి 45 ఫీట్ ముందు పోయినాక 40 ఫీట్స్ ఉంటుంది అక్కడ పోయిన అన్న రండి అన్న ఒకసారి. చేస్తుంది. వాచ్మెన్ కూడా లోపల నిర్బంధించేసి బయట 6 ఫీట్ల పోలీసులు ఒక 5 రోజులు సెలవు ఉండటంతో పోలీసులు కూడా చాలా బిజీ ఉంటుంది. వాళ్ళు ఉన్న రాత్రి 2 గంటలకు స్టార్ట్ చేసేసి తెల్లారి వరకు మొత్తం గోడ పెట్టేసేసి వాచ్మెన్ లోపల నుంచి మేము 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి లైన్లు అన్ని రోడ్లే ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ చేసి మమ్మల్ని ఎటు ఓనిస్తలేరు. మాదంటున్నారు, తోవ రోడ్డు మాదంటున్నారు. ఇప్పుడు 4 రోజుల నుంచి మాకు నీళ్లు, కూరగాయలు ఏం లేకుండా బయటకు వెళ్ళనిస్తలేరు. ఎటు వెళ్ళినా వీడియోలు తీస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు మా ఆయన మీదకి. ఎటు వెళ్ళనిస్తలేరు. ఆయన అశోక్ పైడాకులు అశోక్ సార్ అని, ఇంకా బాబా షాదుల్లా అని ఇద్దరు మాదంటున్నారు. అంటే ఈ రోడ్డు మాది అంటున్నారు వాళ్ళు. ఇది యాక్చువల్ గా 14 సంవత్సరాల నుంచి ఇవన్నీ రోడ్లు కామన్ గానే ఉన్నాయి, ఇట్నే ఉన్నాయి. అంటే మీరు వేసుకున్న రోడ్లు గవర్నమెంట్ వేసిన రోడ్లు, ఓన్లీ కడీలు కూడా వాతేసిపోయారు అప్పుడే. ఇప్పుడు మాదని మమ్మల్ని బయటకు వెళ్ళనిస్తలేదు. మేము వాచ్మెన్ ఉన్నాం, ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సార్ వాళ్ళు లేరు నిన్న మొన్న. మాకు అల్వాల్ పరిధిలో గల సర్వే నెంబర్ 566, 568, 571లో మాకు 2 ఎకరాల 21 గుంట మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఇంకా పార్టీ రిజిస్ట్రేషన్ కూడా 3500 గజాలు రిజిస్ట్రేషన్ అయ్యింది. అది ఇన్కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసి దాన్ని చీటింగ్ చేసే పైడాకుల అశోక్, అదే రకంగా షాదులా బాబా, కరీంనగర్ సిఐ వీళ్ళిద్దరు కలిసేసేసి మమ్మల్ని చీటింగ్ చేశారు. సరే చీటింగ్ చేసినా కూడా పర్లేదని చెప్పి మేము కోర్టులో సబ్మిట్ చేసినాం. కోర్టులో కూడా మాకు వాళ్ళకి నాట్ టు వెళ్ళినట్టు ఆర్డర్ వచ్చింది. అన్ని రకాలు కూడా కోర్టులో పెండింగ్ ఉన్నది మ్యాటర్. ఏదో 3500 గజాల వరకు ఈ 2 ఎకరాల 20 గుంటల వరకు మమ్మల్ని లోపలి పోకుండా మా వాచ్మెన్ లోపల నిర్బంధించి 4 రోజుల వాళ్ళకి నిత్యావసర వస్తువులు, కూరగాయలు కానీ వాళ్ళకి నీళ్లు కానీ ఏం లేకుండా వాళ్ళని లోపల నిర్బంధించేసి అక్రమంగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, అదే రకంగా డిస్టిక్ సర్వేయర్, అదే రకంగా మండల్ సర్వేయర్, మండల్ తహసీల్దార్, డిస్టిక్ ఆర్డీఓ గారు వీళ్ళందరూ వచ్చేసి కూడా ఈ రోడ్ను మొత్తం ఒక దగ్గర రెవెన్యూ సిబ్బంది 18-20 మంది వచ్చారు. ఆ రోజున 18-20 మంది వచ్చేసి రోడ్ల కింద మొత్తం పరిగణించారు. మాకు రోడ్స్ అని కూడా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, ఈ రోడ్స్ అని చెప్పేసి. ఈ రోడ్ను వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళ బలంతో, ఆయన పోలీస్ ప్రొటెక్షన్ బలంతో, ఇంకో ఆయన లీడర్ అని చెప్పేసి పైడాకుల అశోక్ గారు ఆయన లీడర్ అని చెప్పేసి ఈ రోడ్ను గవర్నమెంట్ రోడ్ను ఆక్రమించి వాళ్ళు కంప్లీట్ గా రోడ్ను బ్లాక్ చేసేసి వాళ్ళని ఎక్కడ పోకుండా మమ్మల్ని లోపల రాకుండా పోకుండా వాళ్ళు మమ్మల్ని నిర్బంధించారు. దానికోసం అని చెప్పేసి మేము మన సిపి మహంత్ సార్ని కూడా కలిసినాము, డీసీపీ మేడ్చల్ మల్కాజ్గిరి డీసీపీ గారిని కూడా కలిసినాము, ఏసీపీ గారిని కూడా కలవడం జరిగింది, ఎస్హెచ్ఓ గారిని కూడా కలవడం జరిగింది. కలిసి వాళ్ళు తప్పకుండా ఒక 4 రోజులు సెలవులు ఉన్నాయని చెప్పేసి 4 రోజులు సెలవు ఉన్నాయి. దీని తర్వాత వాళ్ళని చర్య తీసుకున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. షాదులా బాబు మీద అయితే, అదే రకంగా పైడాకుల అశోక్ గారి మీద అయితే ఎఫ్ఐఆర్ చేయమని కూడా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్ను ఎట్లా క్లియర్ చేస్తారో దాని గురించి మేము వాళ్ళని ఇబ్బందులు మనం తొలగించాలని చెప్పేసి మేము మీడియాను, అదే రకంగా పోలీస్ సిబ్బందిని కూడా మేము వాళ్ళందరూ కూడా సంప్రదించడం జరిగింది.